నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ రాజకీయాల్లో కూడా జనసేన ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామంగా పార్టీ మారబోతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జనసేనకు సంబంధించి సభ్యత్వాలు కార్యక్రమం జరుగుతుంది. ఇక ఢిల్లీ వేదికగా తాజాగా జరిగినటువంటి సమావేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి జనసేన నాయకులకు ఒక దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన అలాగే వ్యూహంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు తగినటువంటి కార్యాచరణ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీలో వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఇన్నేళ్లుగా అంటే దాదాపుగా పార్టీ స్థాపించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. అధికారానికి దూరంగా ఉన్నటువంటి పార్టీ ఎన్నో అవమానాలు మరెన్నో చీత్కారాలు అయినప్పటికీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన వెనుదిరగల. ఇలాంటి క్రమంలో 2024 ఎన్నికల సందర్భంగా ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. అదే కూటమిగా ఏర్పడాలి, తెలుగుదేశం పార్టీతో జత కట్టాలి, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండాలి కూటమిగా అని. దానికి సంబంధించి ఎంతటి విజయాన్ని సాధించిందో కూటమి మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నది జనసేన పార్టీ కూటమిలో బలంగా ఉన్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో అంతంత మాత్రమే. దీనికి సంబంధించి సేనాని ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? పార్టీ పునర్నిర్మాణం కానీ, పార్టీని బలోపేతం చేయటం కానీ, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగజేయాలి అనేటువంటి ఆలోచన చేయట్లేదు అనేది విమర్శలు గత కొంతకాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ అన్నీ కూడా మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేసి సరికొత్తగా ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో దానికి సంబంధించి వారిని మనం ముందుకు నడిపించాలి. అంటే కీలకమైనటువంటి బాధ్యతలు క్షేత్రస్థాయి నుంచి వారికి అప్పగించాలి అనేది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఉద్వాసన తప్పదు. అలాగే పార్టీ నుంచి గెలుపొందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల్లో అవినీతి ఆరోపణలు, అనేక రకాల వివాదాలు, దీనికి సంబంధించి కూడా ఒక సీరియస్గా ఫోకస్ పెట్టారు. అంటే ఏదైతే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటున్నారు, సర్వే చేస్తున్నారు. ఏ రకంగా ఉంది, ప్రజలతో మమేకమయ్యేటువంటి విషయంలో కానీ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వీటన్నింటినీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు జనసేన ఎమ్మెల్యే అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. ఇలాంటి క్రమంలో ఇక పార్టీ నిర్మాణాన్ని గురించి కానీ, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక స్ట్రాంగ్ టీంని ఏర్పాటు చేయాలి, రాబోయే రోజుల్లో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కాలి అనేది సేనాని ఆలోచన. ఇటువంటి క్రమంలో తాజాగా కమిటీలు వేయటం అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను పెట్టి అక్కడ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా స్టడీ చేయాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సేనాని అధ్యక్షుడికి అందించాలి. ఇలాంటి సందర్భంలో కొంతమందికి సేనాని హ్యాండ్ ఇచ్చారు. ఎవరైతే పార్టీలో పని చేయట్లేదో, పార్టీ లైన్ దాటుతున్నారో అలాంటి వారందరికీ చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఈ కమిటీ అనేది మనకి ముందుగా కనిపిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ నియామకం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను నిర్ణయించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తప్పించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి సమాచార సేకరణ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తామని గతంలోనే అధ్యక్షులు ప్రకటించారు. ఇందులో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను సోమవారం నిర్ణయించారు. వీరు ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వారు పార్టీలో ఏ స్థాయిలో ఏ బాధ్యతలు తీసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారో వారి వివరాలు సేకరిస్తారు. వీరికి సహాయకులుగా 3 సీనియర్ నాయకులను, 3 సాధకులు, 21 మంది సమన్వయకర్తలు ఉంటారు. సేకరించిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. వాటిని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సేకరణ కమిటీలు కేవలం పార్లమెంటు నియోజకవర్గం
స్థాయిలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి దరఖాస్తులను తీసుకోవడానికి పరిమితం అవుతాయి. ఈ కమిటీలు ఈ నెల 29 నుంచి తమ ప్రక్రియను మొదలు పెడతాయి. అంటే రాబోయే రోజుల్లో పార్టీలో ఎవరైతే పదవులు ఆశిస్తారో వారికి సంబంధించి స్టడీ చేయాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, దీనికి సంబంధించి ఏదైతే జనసేనలో ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట ఉందో దానికి సంబంధించి అంటే పార్టీని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సరైనటువంటి రీతిలో పట్టించుకోవట్లేదు, నడిపించట్లేదు. దీనికి సంబంధించి పార్టీ కాస్త వీక్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ గ్రాఫ్ మెరుగ్గా ఉన్నప్పటికీ దానికి సంబంధించి అధ్యక్షులు ఎక్కడా కూడా కీలకంగా వ్యవహరించట్లేదు అనేది విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ముఖ్యంగా పరిశీలకులు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ శ్రీకాకుళం, కొరకాన రవికుమార్ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, కొనతాల రామకృష్ణ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి, కొనిదెల నాగబాబు అరకు పార్లమెంటు ఇన్ఛార్జిగా, పెండెం దొరబాబు అనకాపల్లి, పంచకర్ల రమేష్ బాబు అమలాపురం, సామినేని ఉదయభాను కాకినాడ, కుటికలపూడి గోవిందరావు రాజమహేంద్రవరం, బత్తుల బలరామకృష్ణ ఏలూరు, పంతం నానాజీ నరసాపురం, కందుల దుర్గేష్ విజయవాడ, పిడుగు హరిప్రసాద్ మచిలీపట్నం, బొలిశెట్టి శ్రీనివాస్ గుంటూరు, బాలినేని శ్రీనివాసరెడ్డి నరసరావుపేట, దేవా వరప్రసాద్ బాపట్ల, కిలారు వెంకట రోసయ్య ఒంగోలు, బొమ్మిడి నాయకర్ నెల్లూరు, లోకం నాగమాధవి తిరుపతి, పచ్చమట్ల ధర్మరాజు చిత్తూరు, కళ్యాణం శివశ్రీనివాస్ రాజంపేట, చిలకం మధుసూదన్ రెడ్డి కడప, టి ఉదయ్ శ్రీనివాస్ కర్నూలు, వల్లభనేని బాలశౌరి నంద్యాల, చిల్లపల్లి శ్రీనివాసరావు హిందూపురం, వేములపాటి అజయ్ కుమార్ అనంతపురం. ఈ 25 మందిలో 10 మంది దాదాపుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వారు ఉన్నారు. మిగిలినటువంటి వారు ఎంపీలు ఉన్నారు, కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే దీంట్లోనే దాదాపుగా కనిపిస్తుంది ఏదైతే పార్టీ జెండాతో విజయం సాధించినటువంటి 21 మంది ఉన్నారో దాదాపు వారిలో 11 మందికి అవకాశం కల్పించలేదు. అలానే వారిని పక్కన పెట్టారని కాదు, వారిలో కొంతమందిపై అవినీతి ఆరోపణలు, అనేక రకాల వివాదాలు, మహిళల విషయానికి సంబంధించి ఇట్లా చాలా కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వారిని ఈ జాబితాలో చేర్చడం ద్వారా పరిశీలకులుగా ఉండటం వల్ల పార్టీకి కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారిని పక్కన పెట్టారు. ఇక ఇదే తరహాలో రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, పార్టీని నడిపించే విషయంలో ఆయన దిశానిర్దేశం కానీ, ఆదేశాలు కానీ, సూచనలు కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే చూసుకుంటారు వ్యవహారాలన్నీ. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లైన్ తప్పుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. మనం కూడా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా మనం ఎదగాలి. జనసేన పార్టీని మరింతగా విస్తరింప చేయాలి. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అది పార్టీ బాగు కోసమే. పార్టీలో ఒక కేడర్లో ఒక బలాన్ని నింపాలి, పార్టీని బలోపేతం చేయాలి అనే దిశగానే పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి త్వరలోనే మరికొన్ని రోజుల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పుడున్నటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను పక్కన పెడుతున్నారు, కొత్త వారిని ఆహ్వానిస్తున్నారు. ఏదైతే పార్టీలో కీలకంగా పనిచేస్తూ పదవులు రాకపోయినా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసమే ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు ఉంటారు, కొంతమంది ఉన్నారు. అలాంటి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఈ కమిటీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ సంబంధించి వారి మొత్తం అన్ని వేరే అబౌట్స్ అన్నీ కూడా సేకరించి, అంటే గతంలో ఏం చేశారు, పార్టీ కోసం ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికను అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. అప్పుడు ఆయన అవన్నీ చూసి మరొకసారి సమావేశమై సీనియర్లు సలహాలు తీసుకొని పార్టీలో ఉన్నటువంటి వారితో అన్నీ కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చేయటం అనేది పార్టీలో ఒక కొత్త జోష్ అనేది ఖచ్చితంగా కనిపించబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే జనసేన పార్టీ కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నెట్వర్క్ను పెంచాలి. దానికి సంబంధించి మనం సూక్ష్మ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి అనే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.